హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా భారీ శుభవార్త. మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి కరెంట్ ఆఫీసులో ఖాళీగా ఉన్న పర్మనెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్కి మీకు ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ పీరియడ్లోనే మీకు ఎవ్రీ మంత్ 40,000కి పైగా సాలరీ ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెలకి మీకు 1,00,000కి పైగా సాలరీ పొందొచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 10+2 అలాగే 12th ఐటీఐ డిప్లొమా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషన్. ఈ మధ్య వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్స్లో ది బెస్ట్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్తాను. మీ అందరికీ ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా లైక్ చేసి చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ యొక్క కరెంట్ ఆఫీసులలో ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క ఆఫీసులో ఖాళీగా ఉన్నటువంటి ఒక నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే ఈ జాబ్స్ని మనకి ఆల్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి అన్ని రీజియన్లలో భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకి మన సదరన్ రీజియన్లో కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణతో పాటు ఇంకా కర్ణాటక ఇలా చాలా స్టేట్స్లలో ఖాళీగా ఉన్నటువంటి ఈ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ వేకెన్సీస్కి మీరు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మొబైల్లోనే ఎలా అప్లై చేసుకోవాలి డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేసి చూడండి. అయితే ఒక పవర్ డిపార్ట్మెంట్లో భర్తీ చేసినటువంటి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మీకు ఫస్ట్ 1 year ట్రైనింగ్ అనేది ఆ సంస్థ వాళ్ళే మీకు కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ మీకు బేసిక్ పేనే 24,000తో పాటు హెచ్ఆర్ఏ ఇంకా మీకు ఐడిఏ ఇతరత్ర పార్క్స్ అని కూడా కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 40,000 వరకు సాలరీ తీసుకోవచ్చు ట్రైనింగ్ పీరియడ్లో. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు జూనియర్ ఆఫీసర్ గ్రేడ్ 4 S1 లెవెల్ జాబ్ అనేది మీకు ఇస్తారు. అప్పుడు మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే సంవత్సరానికి 12.7 లక్షలు, అంటే దాదాపు మీకు ఎవ్రీ మంత్ కూడా 1 lakh పైగా సాలరీ తీసుకోవచ్చు. ఈ యొక్క డిటిఈ, డిటిసి ఈ యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకి, జేటీటీ సర్వే పోస్టులకు కూడా దాదాపుగా సేమ్ సాలరీ ఉంటుంది. కాకపోతే కొంచెం ఇక్కడ 10.9 lakhs per annum అంటే దాదాపు మీకు 80,000కి పైగా సాలరీ ఉంటుంది అనమాట. సో అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే, ఎటువంటి టెంపరీ కానీ కాంట్రాక్ట్ కానీ జాబ్స్ అయితే కాదు. ఏజ్ లిమిట్ వచ్చేసి May 1st, 2026 కల్లా మీకు అన్ని రకాల పోస్టులకి సంబంధించి ఏజ్ వచ్చేసి మినిమం 18 ఉండాలి. సో మ్యాక్సిమం జనరల్ వాళ్ళైతే 27 years వరకు, ఓబీసీ వాళ్ళైతే 30 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 32 years వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 37 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి జాబ్స్కి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి పోస్టుల వారిగా దానికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇచ్చారు. డిటిఈ అండ్ డిటిసి, డిటిఎస్కి సంబంధించి పోస్టులకి మీకు 100% రిటర్న్ టెస్ట్ ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మీకు ఫైనల్ సెలక్షన్ చేస్తారు. ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఇంటర్వ్యూస్ కానీ ఏమి కూడా కండక్ట్ చేయరు. అండ్ జేఓటీ, హెచ్ఆర్ లేదా ఎఫ్ఐండ్ఏకి సంబంధించి పోస్టులకి మీకు రిటర్న్ టెస్ట్తో పాటు కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. ఇది కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. జేటీటీ సర్వేకి సంబంధించి మాత్రం మీకు ఎగ్జామినేషన్తో పాటు ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది కూడా మనకి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. అంటే మనకి ఏదైతే ఫైనల్ సెలక్షన్ ఉంటుందో అది మనకి రిటర్న్ టెస్ట్ని బేస్ చేసుకుని మీకు ఫైనల్ సెలక్షన్ చేస్తారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ 2 hours అయితే ఎగ్జామ్ పెడతారు. ఇందులో మనకి Part 1 అండ్ Part 2 నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. Part 1 అంటే ఏంటి అంటే మీ సబ్జెక్ట్ రిలవెంట్ క్వశ్చన్స్ అనమాట. 120 questions. ఇవి మీ యొక్క క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని ఆ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. Part 2 అనేది మాత్రం అన్ని పోస్టులకి కామన్గా ఉంటుంది. సో Part 2లో వచ్చేసి 50 questions అడుగుతారు. ఇది మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. సో ఇందులో మనకి ఇంగ్లీష్ వొకాబులరీ, వర్బల్ కాంప్రిహెన్షన్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అబిలిటీ, డేటా సఫిషియన్సీ, జనరల్ అవేర్నెస్, ఇంటర్ప్రిటేషన్, న్యూమరికల్ అబిలిటీ ఈ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 అంటే 0.25 నెగిటివ్ విధానం అవుతుంది. సో దీని తర్వాత డైరెక్ట్గా
మీకు పోస్ట్ని బట్టి ఆ యొక్క స్కిల్ టెస్ట్ అనేది పెట్టేసేసి ఒక వేకెన్సీస్కి మీకు సెలక్షన్ చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే విజయవాడలో, తెలంగాణ వాళ్ళకైతే మన హైదరాబాద్లో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు ఎవరు ఎంత పే చేయాలి అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సినటువంటి పని లేదు. సో మిగతా అభ్యర్థులు మాత్రమే ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫీజు మనకి జేటీటీ సర్వేకి సంబంధించి పోస్టులు కాకుండా మిగతా అన్నిటికైతే 300, వాటికైతే 200 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో మీరు ఫీ అనేది పే చేసుకోవచ్చు. అయితే ఒక జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి 20 ఏప్రిల్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 11th మే వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకు డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో డెఫినెట్గా అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు అప్లికేషన్ ప్రాసెస్ గురించి. అయితే అసలు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకి సంబంధించి మీకు ఫస్ట్ మిమ్మల్ని ట్రైనింగ్ అయితే తీసుకుంటారు. సో ట్రైనింగ్ అయితే తీసుకుని మీకు జూనియర్ ఇంజనీర్ హోదాలో పర్మనెంట్ జాబ్స్ ఇస్తున్నారు కదా. ఇక్కడ మనకి పోస్టుల డీటెయిల్స్తో పాటు క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి అండ్ డిప్లొమా వాళ్ళకి అండ్ ఐటీ వాళ్ళకి ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్, అలాగే డిప్లొమా ట్రైనీ సివిల్ అండ్ డిప్లొమా ట్రైనీ సర్వే అండ్ జూనియర్ ఆఫీసర్ ట్రైనీ హెచ్ఆర్, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ F&A అండ్ జూనియర్ ఆఫీసర్ ట్రైనీ టెక్నీ ఇక్కడ సర్వేకి సంబంధించి ఈ విధంగా వివిధ విభాగాలు యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తాను. మన సదరన్ రీజియన్లో కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి సో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మన సదరన్ రీజియన్లో కూడా మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే మన ఇక్కడ డిప్లొమా ట్రైనీకి సంబంధించి ఎలక్ట్రికల్ విభాగంలో పోస్టులకి మినిమం మీరు 70% ఆఫ్ మార్క్స్తో, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళైతే జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. మిగతా వాళ్ళైతే మినిమం మీరు 70% ఆఫ్ మార్క్స్తో 3 years డిప్లొమా అనేది రెలవెంట్ డిసిప్లిన్లో అంటే ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రికల్ పవర్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కానీ, పవర్ ఇంజనీరింగ్ కానీ ఈ యొక్క విభాగాలు మీరు 3 years డిప్లొమా అనేది చదివి ఉండాలి. ఒకవేళ మీరు బీటెక్ కానీ అలాంటి క్వాలిఫికేషన్స్ చేస్తే మాత్రం నాట్ ఎలిజిబుల్ అనమాట. సో మీరు ఓన్లీ డిప్లొమా అనేది చదివి ఉండాలన్నమాట. అండ్ ఇంకా మనకి డిప్లొమా ట్రైనీ సివిల్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సంబంధిత విభాగంలో మీరు ఆ డిప్లొమా అనేది పాస్ అయి ఉండాలి. సర్వేకి సంబంధించి కూడా మనకి ఇక్కడ సర్వే డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. అలాగే నార్మల్గా రెగ్యులర్ డిగ్రీ వచ్చేసి ఇక్కడ జూనియర్ ఆఫీసర్ ట్రైనీకి సంబంధించి అయితే పోస్ట్ ఉన్నాయి. వీటికి మినిమం మీరు 60% మార్కులతో పాస్ అయినా సరే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు బీబీఏ కానీ, మీరు బీబీఎం కానీ, బీబీఎస్ కానీ ఈక్వాలిటీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు, గ్రాడ్యుయేషన్ డిగ్రీ వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ లేదంటే డిప్లొమా కానీ చేస్తే మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇంకా మనకి ఇక్కడ జేఓటీ F&Aకి సంబంధించి ఇంటర్ సిఏ లేదా ఇంటర్ సిఎంఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సర్వేయర్కి సంబంధించి పోస్టులకి 2 years ఐటీఐ అనేది సర్వేయర్ విభాగంలో ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇక్కడ జేటీటీ సర్వేకి సంబంధించినటువంటి పోస్టులకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇవి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 15/7/2026 వరకు మీకు నోటిఫికేషన్ వచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి. ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకు కూడా అప్లై అయితే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ క్వాలిఫికేషన్స్ ఉంటే డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించి 660 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించి మీకు నోటిఫికేషన్ అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు లైక్ చేసి వీలైతే మీకు వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోండి. చాలామందికి హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.